ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? దేవుడు మిమ్మల్ని అందరిని దీవించి ఆశీర్వదించును గాక. చూస్తున్నారు కదా, సడన్గా విజయవాడ ప్రాంతంలో నేను ఉండడం, అలాగే సడన్గా జో జాకబ్ గారు నిజంగా చాలా అద్భుతమైన వ్యక్తి. నిజంగా వారు సువార్తను ప్రకటించడం అనేది నేను కళ్ళారా చూసినప్పుడు వెంటనే ఆ రోడ్డు మీద ఆగిపోయి నేను కూడా ఆ బోర్డు తీసుకొని ఆ వాక్యాన్ని అందరికీ చూపించే ప్రయత్నం చేశాం. ఆల్మోస్ట్ చాలా ప్లేసెస్లో కవర్ చేయడం జరిగింది. సువార్తను కొన్ని వేల మందికి ఒక రోజులో కొన్ని వేల మందికి సువార్తను ప్రకటించడానికి, సువార్తను చూపించడానికి నిజంగా దేవుడు సహాయం చేశాడు. చాలామంది అండి, దాదాపు సువార్తను ప్రకటిస్తే ఎంతమంది చూస్తారులే, వెళ్ళిపోయే వాళ్ళు అలా చూడకోకుండా ఉంటారులే అని అనుకున్నాను. కానీ లేదండి, అసలుకి 99% అందరూ చూసేస్తున్నారు, అందరూ చూస్తున్నారు, చదువుతున్నారు. చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు, కాలేజ్ పీపుల్, పెద్దవాళ్ళు, జాబ్ చేసేవాళ్ళు, ఈవినింగ్ టైం అందరూ, అంటే విజయవాడ పెద్ద సిటీ కదండి. వర్క్ చేసుకొని మరలా రిలీవ్ అయిపోయి ఇంటికి వెళ్ళే మార్గం ఇంకా చాలామంది అండి, చెప్పలే అసలు. చాలామంది దేవుని సువార్తను అలా చూడడం అనేది నిజంగా చాలా సంతోషం అనిపించింది. దేవుడు చూడండి, జోబాబు గారు ఎలా సువార్తను ప్రకటిస్తున్నారో. నిజంగా ఇది దేవుడు మాకు అనుగ్రహించిన గొప్ప అవకాశం. నిజంగా మేము ఇంకా సువార్త చేసే విధంగా మీరందరూ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. చూశారు కదా, మొత్తం దాదాపు ఇటు కానూరు వైపు వెళ్ళిపోయామండి. కానూరు మన విజయవాడ కానూరు దాటి అటువైపు వెళ్ళి మళ్ళీ రిటర్న్ అయ్యి బెంజ్ సర్కిల్. ఇదంతా కూడా ఈవినింగ్ క్రౌడ్. నిజంగా చాలామంది ప్రజలు ఇదంతా చూడడం జరుగుతుంది. నిజంగా దేవుని మహా ఉన్నతమైన కృపను బట్టి బెంజ్ సర్కిల్లో ఉన్నాం. బెంజ్ సర్కిల్ చుట్టూ చాలామంది అండి. నిజంగా దేవుని కృపను బట్టి అప్పుడే సిగ్నల్ పట్టడం, ట్రాఫిక్ అంతా కూడా చుట్టూ మొత్తం కూడా దేవుని కృపను బట్టి అందరూ ఆ బోర్డు చూడడం, వాక్యాన్ని చూడడం, పరలోకం, నరకం, ఈ రెండు పిక్చర్ ఓరియంటెడ్గా చూడడం, ఇంకా ప్రజలందరూ కూడా ఒక టైప్ ఆఫ్ మెసేజ్ అందరి గుండెల్లో నాటడానికి ప్రభు ఈ రకం ప్రతి వ్యక్తిని శిష్యునిగా చేసిపో. కదలిరా క్రీస్తుకై కదలిరా క్రీస్తుకై. సువార్తను ప్రకటించు నశించే ఆత్మలకై, సువార్తను ప్రకటించు చేజారిన ఆత్మలకై, సువార్తను ప్రకటించు నశించే ఆత్మలకై, సువార్తను ప్రకటించు చేజారిన ఆత్మలకై. కోతెంతో విస్తారమే, పనివారు కొదువాయనే. కోతెంతో విస్తారమే, పనివారు పొదువాయనే. సందేహించక, ఆలోచించక, సందేశించక, ఆలోచించగా
క్రీస్తుకి శిష్యునిగా మారిపో, ప్రతి వ్యక్తిని శిష్యునిగా చేసిపో. కదలిరా 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 క్రీస్తుకై, కదలిరా 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 క్రీస్తుకై క్రీస్తుకై. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ మీ అందరికీ. ఈరోజు దేవుని కృపను బట్టి బ్రదర్ జాకబ్ గారితో సువార్తను ప్రకటించడానికి దేవుడు చాలా ప్రోత్సహించారు. గుండె నిండా ఆనందంతో సంతోషంతో నిండిపోయాను. ఎందుకంటే ఇన్ని వేల ప్రజల మధ్య సువార్తను ప్రకటించడానికి దేవుడు నాకు కూడా ఈ గొప్ప పనిలో ఒక చిన్న అవకాశం ఇచ్చినందుకు దేవాది దేవునికి వందనస్తుడినై ఉన్నాను. అలాగే బ్రదర్ జాకబ్ గారు ఇంకా చాలా ప్రయాసపడుతున్నారు. ఎండలో కూర్చొని మార్నింగ్ నేను ఒక చిన్న ప్రేయర్ చేశాను. గడిచిన 4 రోజుల నుంచి విజయవాడలోనే కొన్ని పనుల ద్వారా తిరుగుతున్నాను. సువార్త ఈ 4 రోజులు ప్రకటించలేదు ప్రభువా, ఈ రోజైనా సువార్తను ప్రకటించే అవకాశాన్ని దయచే ప్రభువా అని నేను మార్నింగ్ ప్రేయర్ చేసుకున్నాను. మధ్యాహ్నం కల్లా దేవుడు సువార్తను ప్రకటించే అవకాశాన్ని, జాకబ్ గారిని పరిచయం చేయడాన్ని, అలాగే విజయవాడ మహాపట్టణంలో పెద్ద నగరంలో వేల మంది వస్తున్నారండి. బస్సుల్లో వెళ్ళేవాళ్ళు, సిగ్నల్స్ దగ్గర ఆగిన వాళ్ళు, ఆటోల్లో, కారుల్లో, బైక్ మీద, ట్రాఫిక్, వీళ్ళందరూ కూడా ప్రజలందరూ కూడా ఈ సువార్తని, ఈ వాక్యాన్ని చూడడం నిజంగా చాలా సంతోషం అనిపించేస్తుంది. నిజంగా ఎవరైనా సేవే చేస్తున్నారు, ఎవరైనా కాపురులుగా ఉంటున్నారు కానీ సువార్త చేయట్లేదా? ఖచ్చితంగా సువార్త చేయండి. ఖచ్చితంగా సువార్థికులుగా మనం ఉందాం. దేవుని యొక్క దైవ దీవెనలు మనందరి మీద మెండుగా ధారాళముగా ఉంచునుగాక. ఆమె ఈ పరిచర్య గురించి, ఈ బ్రదర్ గురించి కూడా తప్పకుండా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబం దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. చూసారా ఎంత ట్రాఫిక్ ఉందో? నిజంగా దేవుని మహాకృపను బట్టి విజయవాడ పట్టణ మధ్యలో, సిటీలో బెంజ్ సర్కిల్, అలాగే రామరపాడు రింగ్, అలాగే అటు కానూరు వరకు మొత్తం బందర్ రోడ్, మొత్తం బస్ స్టాండ్, ఇటు అన్ని ప్రాంతాల్లో సాయంత్రం, వీకెండ్, సాటర్డే ఈవినింగ్ టైంలో ప్రజలు చాలామంది బయట ఉన్నారండి. ఎక్కువ ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళేవాళ్ళు. ఇలా వాళ్ళందరూ కూడా చూస్తుంటే మాకు ఎంతో సంతోషంగా ఉంది. నిజంగా ఒక వాక్యాన్ని యేసయ్యే పరలోక రాజ్యం అనే ఒక మాటను నిజంగా ఇది చూడండి, ఈ మాటను చేరవేయడానికి, అనేక మందికి చూపించడానికి దేవుడు ఎంతగానో మాకు సహాయం చేస్తున్నాడు. బ్రదర్ జాకబ్ గారి గురించి కూడా మీరు ప్రేయర్ చేయండి. నేనైతే అడవుల్లో సేవ చేసుకుంటూ, అలాగే పట్టణంలో దేవుని కృపను బట్టి ఇది ఒకసారి అవకాశం వచ్చింది. కానీ వారు మాత్రం ప్రతిరోజు ఎండలో చాలా ఏలూరు, గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, కొవ్వూరు ఇలా అనేకమైన ప్రాంతాలకు తిరుగుతూ మరి ఈ మంచి మాటను అనేక మందికి చేరవేస్తున్నారండి. వారి గురించి, వారి పరిచర్య గురించి, వారి ఆరోగ్య నిమిత్తం వారికి కావలసిన పోషణ, ఆర్థికమైన ద్వారాలు సమస్తాన్ని బట్టి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. యుద్ధము నీదేనయ్యా ఓ శూరుడా, ముందుకు సాగెదనయ్యా, నిన్ను మాత్రమే నేనన్నానయ్యా.
నా ధైర్యం యేసయ్యా, నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా. ఆమేన్. కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా. దేవునికి మహిమ కలుగును కాక. ఇది వెనకాల తగిలిచ్చేసుకొని ఇక బండి మీద తిరుగుతూ ఉండడమే విజయవాడ మొత్తం. దేవుని కృప. రాత్రి జ్ఞాపకం చేసుకోండి. అందరూ కలిసి అందరూ రాత్రి పడుకునేటప్పుడు అందరికీ ఇదే కళ రావాలి, ఇదే వాక్యం. పరలోకం ద్వారం తెరవబడాలంటే యేసయ్య మాత్రమే, యేసయ్య ద్వారానే, అంతే. ప్రైజ్ ది లార్డ్.